మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. నా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఉదయకాల సమయంలో ప్రార్థనలో రావటం చాలా సంతోషం. మనము కొద్దిసేపు వాక్యం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము. దయచేసి అందరు కూడా తీయండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగమును చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయెను. చాలు. ఇక్కడ మనం చూస్తే మరి మొదటి బూర ఊదినప్పుడు మరి భూమి నాశనమైంది అని చెప్పి ఇక్కడ రాయబడ్డది. రెండో బూర ఊదినప్పుడు ఏమైందంటే సముద్రము మీద ఎఫెక్ట్ అయింది. సముద్రంలోని ప్రాణము గల జంతువులు 3వ భాగం వరకు చచ్చిపోయిందంట. హల్లెలూయా. 4 భాగాలు ఉంటే అందులో 3వ భాగం అంటే 75% నాశనం అయిపోయింది. ఓడలలో 3వ భాగం కూడా నాశనం అయ్యింది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాకడలో వచ్చినప్పుడు అన్నీ నాశనమే జరుగుతుందని ఇక్కడ రాయబడుతుంది. మనం అర్థం చేసుకోవాలి. భూమి నాశనం అయిపోతుంది, దాని తర్వాత సముద్రం కూడా నాశనం అవుతుంది. అపోస్తుల కార్యంలో కూడా చెప్పారు, ప్రభు రాకడ దినం అప్పుడు చంద్రుడు రక్తంగా మారుతాడు, అంతా ఎగిరిపోతుంది. ప్రభు నామంలో ప్రార్థన చేసిన వ్యక్తి రక్షింపబడతాడు, మిగతా వాళ్ళందరూ ఎగిరిపోతారని చెప్పబడ్డది. అవన్నీ సూచనలు. దానికి ముందు ఏమేమి జరుగుతాయో ఇక్కడ రాసుకుంటూ వచ్చాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు రాకడైతే ఉన్నది, ఇంకా రాకడ అనేది రాలేదు. కొన్ని డినామినేషన్స్ ఏం చెప్తాయంటే, ఆల్రెడీ ప్రభు వచ్చిండు, వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఉన్నదే ఇది 1000 ఏళ్ళ పరిపాలన, మళ్ళీ స్పెషల్గా ప్రభు 1000 ఏళ్ళలో రాడు, అంతా అయిపోయింది, ఇదే దేవుని ఒక రాజ్యము అని చెప్పి కొంతమంది వాక్యము చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు భయంకరమైన విపత్తులు జరుగుతాయి. ఆ విపత్తులు ఇంతవరకు ఇంకా జరగలేదు. కరోనా అన్నది చిన్న సింపుల్ ఏదో ఇట్లా జస్ట్ జలక్ అనమాట. కరోనా కంటే భయంకరమైన రోగాలు మనం పుట్టక ముందు వచ్చినాయి. అసలు ఊర్లు తుడుచుకుపోయినాయి అన్నీ, చాలా ఊర్లు. కరోనా టైంలో చాలామంది బ్రతికిర్రు. అట్లా చాలాసార్లు అయింది. ఒక కరోనానే కాదు. అన్నిటికంటే భయంకరము అని అంటే, పాత నిబంధనలో నిర్గమ కాండంలో ఐగుప్తు దేశంలో ఇంట్లోన పెద్ద కొడుకు చనిపోయాడు. ప్రతి ఇంట్లో శవం ఉందంట. ఇంకా కరోనా టైంలో ప్రతి ఇంట్లో శవం లేదు. వాళ్ళు వీళ్ళు చచ్చేసరికి మనం చచ్చిపోయినంత పని అయింది. కానీ ఎక్కువగా ముసలి వాళ్ళు, తర్వాత యవ్వనస్తులకు ఎక్కువ ఎఫెక్ట్ అయింది. కానీ ఐగుప్తు దేశంలో మనం చూస్తే ప్రతి ఇంట్లో ఒక శవం ఉంది. తర్వాత జంతువుల్లో కూడా మొదటి పుట్టిన జంతువులు కూడా చచ్చిపోయినాయని రాయబడ్డది. అంటే దేవుని ప్రియమైన వార్లారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తిహీనుడింటికి యెహోవా శాపం వచ్చును, భక్తిహీనుల పిల్లలు అకస్మాత్తుగా చనిపోవును, భక్తిహీనుడు దేవుని ఒక శాపం పొందును అని కీర్తనల గ్రంథంలో రాయబడ్డది. సామెతల గ్రంథంలో కూడా భక్తిహీనుడి గురించి రాయబడ్డది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత భక్తి చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. భక్తి అని అంటే దాంట్లో చాలా రకాల భక్తులు ఉంటాయి. అన్యులు కూడా భక్తి చేస్తారు, మనకంటే ఎక్కువ భక్తి ఉంటుంది. మన స్నానం చేయం, కానీ వాళ్ళు స్నానం చేసిన తర్వాతే అన్నీ స్టార్ట్ చేస్తారు. చాలా భయం ఉంటుంది. కానీ ఆ భక్తిలోకి వెళ్ళి వాళ్ళు నేర్చుకునేది ఏముండదు. వాళ్ళ హృదయంతో చేస్తలేరు. చాలామంది మీరు చూడండి, భక్తి చేస్తారు, తర్వాత బూతులు మాట్లాడతారు, చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటారు. ఏదైతే భక్తి కనబడుతుందో అది లైఫ్ మొత్తంలో స్పిరిట్ లోపల అది రాదు. హల్లెలూయా. ఈవెన్ దో క్రిస్టియన్స్లో కూడా అట్లనే చాలామంది ఉంటారు.
ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజమైన భక్తి అంటే ఏంది అంటే, మనం ఏ ఏ గ్రంథాన్ని మనం ఫాలో అవుతున్నామో ఆ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ఆ గ్రంథాన్ని ఫాలో అవ్వాలంతే. అదే నిజమైన భక్తి. కొంతమందిని మనం చూస్తే మస్తు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి దేవుడు దిగొచ్చినట్టు ఉంటుంది. వారి లోపల దేవుని ఒక వాక్యం నెరవేర్చబడదు. వాక్యం నెరవేరదు. కొంతమంది పాస్టర్లను మనం చూస్తే మంచి ప్రసంగం ఇస్తారు. అస్సలు అద్భుతంగా ఉంటుంది. కానీ చెప్పిన ప్రసంగం ఆయన లోపలనే కనబడదు. అవన్నీ నీకెందుకు, నేను చెప్తున్న ప్రసంగం వినంటారు. హల్లెలూయా. వీళ్ళు కూడా నిజమైన భక్తులు కాదు. నిజమైన భక్తుడు తగ్గించుకుంటాడు, పశ్చాత్తాపం కలిగి ఉంటాడు, వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము వాక్యం నెరవేర్చటానికి పిలువబడ్డాం, ప్రార్థన చేయటానికి పిలువబడ్డాం, దేవుని ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి పిలువబడ్డాం. ఈ పిలువబడిన మనం అందరం కూడా భక్తి సాధన మనం చేస్తే మన కుటుంబాన్ని మనము రక్షించుకుంటాము. మన ద్వారా అనేక మంది రక్షింపబడతారు. హల్లెలూయా. భూమి నాశనం అవ్వబోతుంది, సముద్రం కూడా నాశనం అయిపోతుంది. సముద్రంలో చాలా బిజినెస్ ఉంటుంది. భూమి మీద కంటే సముద్రంలో ఉన్న జంతువులే ఎక్కువ ఉంటాయి. ఎందుకు అనంటే, భూమి 29% ఉంటే సముద్రము 71% ఉంటుంది. 71% సముద్రం ఉంది, వాటర్ ఎక్కువ 71% ఉంది, భూమి 29% ఉంది. భూమి మీద ఉండే జంతువులు అన్నిటికంటే కూడా సముద్రంలో ఉండే జంతువులు ఎక్కువగా, సముద్రం నుంచి వచ్చే సంపద ఎక్కువగా. సముద్రంలోకి వెళ్ళి ఏదైనా రాయి తీసుకుంటే కూడా చాలా పవర్ఫుల్. ఇప్పుడు మనం కొన్ని రాళ్ళను కొంతమంది ఉంగరం లెక్క ధరిస్తూ ఉంటారు, గవ్వలను ధరిస్తూ ఉంటారు. ఆ సముద్రంలో ఏది దొరికినా అది పవర్ఫుల్ అనమాట. దాని చుట్టూ ఒక ఎనర్జీ ఉంటుంది. అయితే ఆ సముద్రంకే దిక్కు లేదంట. ప్రభు రాకడ వచ్చినప్పుడు సముద్రంలో ఉన్న జంతువులన్నీ కూడా చనిపోతాయి. హల్లెలూయా. చాలా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి సముద్రం లోపల. సముద్రం గర్భం లోపల మనం లోపల వెళ్తే భూమి మీద కనిపించే జంతువుల కంటే కూడా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి. అవి ఓన్లీ అందులోనే బతుకుతాయి. అవన్నీ కూడా చచ్చిపోతాయంట. దాని తర్వాత ఓడలో ఉండే 3% వరకు నాశనం అవుతుందంట. ఓడలో ఉండి ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు దొరికే వస్తువులు, బండ్లు, సెల్ ఫోన్లు, ఆ తర్వాత అనేక విషయాలు బయట దేశం నుంచి వస్తూ ఉంటాయి. బయట దేశంలో ఎట్లా వస్తాయి? సముద్ర మార్గంన పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టి తెస్తూ ఉంటారు. ఈ సముద్రం నాశనం అయినప్పుడు ఆర్థికంగా కూడా దేశాలు ఏమవుతాయంటే నాశనం అవుతాయి. పేదరికం అనేది పెరుగుతుంది. అంటే దేవుని రాకడలో ఏమవుతుంది అంటే పేదరికం బాగా పెరిగిపోతుంది. హల్లెలూయా. దేవుడు అన్నిటిని కూడా ఏం చేస్తాడంటే నాశనం చేసుకుంటూ వస్తాడు. ఆయన కోపం నిండి 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 అక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా. హల్లెలూయా. ఇవన్నీ కూడా జరగబోయే సూచనలు ఉన్నాయి. ఇవి జరుగుతాయి. ఇవన్నీ మనం తెలుసుకొని టెన్షన్ ఫ్రీ లేకుండా, టెన్షన్ పడకుండా దేవుళ్ళు ఎదగటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు జరిగే దాని గురించి ఆలోచించి టెన్షన్ పడేదానికంటే ప్రశాంతంగా ఉండి మంచిగా నచ్చిన కూర తిని నచ్చిన వ్యక్తులతో మాట్లాడి దేవుని భక్తి సాధన చేయటం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ జరుగుతాయని బైబిల్లో రాయబడ్డది. అవి ఎట్లయినా జరుగుతాయి. దాన్ని ఆపటం ఇవ్వడం వల్ల కాదు. ప్రార్థన చేసినా అది ఆగదు అది. ఎందుకంటే ప్రభు చిత్తం అది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏదో కొన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతుందేమో కానీ అది జరిగేది మాత్రము జరుగుతుంది. అయితే నేను చెప్పే మాట ఏంది అని అంటే, మనం మంచిగా ఏనాటికి ఈడు ఆనాటికి చాలును అని ప్రభు చెప్పినట్టు మంచిగా హ్యాపీగా ఉండి, హ్యాపీగా మంచి ఫుడ్ తిని, పాజిటివ్గా ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకొని, మంచి బట్టలు వేసుకొని, ఇస్త్రీ చేసుకొని, మనకు మనం మర్యాద ఇస్తూ, అప్పుడెప్పుడో ప్రాబ్లం గురించి ఆలోచించటం కంటే అప్పటికి మనం ఉంటామో ఓడిపోతామో తెలియదు. ఉన్నన్ని రోజులు మనం ప్రార్థన అనే విత్తనం వేసుకుంటూ మన పిల్లలకి, సమాజానికి ఒక మంచి మెసేజ్ని మనం రిలీజ్ చేస్తూ, దాని తర్వాత దేవునికి విశ్వాసంలో మనం బ్రతికి టైం వస్తే దేవుని దగ్గర వెళ్ళిపోవటం బెస్ట్. హల్లెలూయా. మనకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి.
మనకు కూడా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఒక టైం వచ్చినప్పుడు అన్నీ చేంజ్ అయిపోతుంది. సడన్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నా ఆరోగ్యం మంచిగా ఉంది. ఎగ్జాంపుల్, నేను ఏదైనా పోతున్నా, ఒక పాము ఎదురొచ్చింది అనుకో, పాము కరిచిందనుకో, మొత్తం నా జీవితం అంతా తలకిందలు అవుతుంది. హల్లెలూయా. మొత్తం తలకిందలు అయిపోతుంది. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. వెళ్తున్నాం, ఒక యాక్సిడెంట్ అయ్యింది, అంతే, ఏం చేయలేం. జరగాల్సింది జరిగింది. పోతున్నాం, డబ్బులు ఉన్నాయి, డబ్బులు దొంగతనం అయిపోయింది, ఏం చేయలేం మనం. హల్లెలూయా. దాని గురించి పెద్దగా టెన్షన్ పడదు, అయిపోయింది అంతే. అట్లా మన జీవితంలో అనేక విషయాలు అయిపోయినాయి, అవుతున్నాయి కూడా. ఆ నెగిటివ్ విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచించకుండా, పోనీది లైఫ్లో జరిగేది ఉంది, జరిగిపోతుంది, మనం ఏం చేస్తామని చెప్పి వదిలేసి మనల్ని మనం ఎలా బలపరచుకోవాలి, మనం ఆత్మీయంగా ఎట్లా ఎదగాలి, మనం ఆత్మీయంగా ఎదగకుండా అసలు ఏం పని చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే మనము దేవుని రాకడలో మనము సిద్ధపడతాం. భూమి చేయాల్సిన పని భూమి చేసుకొని పోతుంది, సముద్రం చేయాల్సిన పనులు సముద్రం చేసుకోబోతుంది, మనుషులు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ప్రభు రాకడ ఉన్నది. ప్రభు జంతువుల మీద తీర్పు తీరుస్తాడు, సముద్రం మీద తీర్పు తీస్తాడు, తర్వాత భూమి మీద కూడా తీర్పు తీరుస్తాడు, మనుషుల మీద కూడా తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో మనం వెళ్ళకుండా, ఆ తీర్పులో మనం ఇబ్బంది పడకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవటం, మనం దేవుళ్ళ విశ్వాసాన్ని పెంచుకోవటం, వాక్యంలో ఎదగటం అనేది మనం చేయాలి. ఇది మనం మెయిన్ ప్రభువులో వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే మనం లోకానుసారంగా లోకస్తులతో మనం ఉంటామో, ఆ లోకస్తుల ఆలోచన విధానం మన లోపల వస్తుంది, దేవుని విధానం తగ్గిపోతుంది. హల్లెలూయా. దానికి లాస్ట్కి పరిష్కారం ఏముంటుంది? ఏముండదు, నరకానికి పోవటం తప్ప ఇంకేముండదు. కాబట్టి మనం లోకస్తుల వలె జీవించకుండా దేవుని ప్రియమైన పిల్లల వలె జీవిస్తూ, దేవుని చిత్తానికి నెరవేరుస్తూ, అనేకుల్ని మనం కొంతమందినైనా రక్షించడానికి ప్రయత్నం చేస్తూ, మనల్ని మనం కట్టుకొనొచ్చు, అనేకుల్ని మనం రక్షణలో నడిపిస్తూ మనం వెళ్ళాలి. అంతే. మనకు అప్పులు ఉన్నాయని చెప్పి టెన్షన్ పడద్దు, దాని తర్వాత మనకు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పి కూడా టెన్షన్ పడద్దు. అన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఒక టైం వచ్చినప్పుడు నీ అప్పులన్నీ తీరిపోతాయి. ఒక టైం వచ్చినప్పుడు నీ వ్యాపారం బాగా జరుగుతుంది, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఒక టైం వచ్చినప్పుడు నీ పిల్లలు ఒక దాంట్లో సెట్ అయిపోతారు. మనం ఊహించింది వేరే ఉంటుంది, దేవుడు అక్కడ జరిగించేది వేరే ఉంటుంది. అప్పుడెప్పుడో జరిగే దాని గురించి ఇప్పటి నుంచి టెన్షన్ పడుతూ, ఇప్పటి నుంచి ఆ బరువు మోస్తూ వెళ్ళటం కూడా అది సబబు కాదు. నా కూతురు పెళ్ళి ఎట్లయితుందో ఏమో, ఎవరు చేసుకుంటారో ఏమో, కూతురికి ఇన్ని డబ్బులు కావాలా, ఆ డబ్బులు ఎట్లా సమకూర్చాలి, ఎప్పుడో జరిగే కూతురు పెళ్ళి గురించి ఇప్పుడు ఎందుకు? హల్లెలూయా. అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చాలి, ఎప్పుడో తీర్చాల్సిన అప్పు గురించి ఇప్పుడు ఎందుకు టెన్షన్? భక్తి సాధనలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకుందాం. మన లోపల ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నో లోపాలు ఉంటాయి మనకు తెలియవు. మనం చూసే కోణం కరెక్ట్ అనిపిస్తుంది మనకి. వేరే వాళ్ళకి అడిగినప్పుడు లేదు నీ లోపల ఇది నాకు కనబడ్డదని వాళ్ళు చెప్తూ ఉంటారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయటం అనేది ఒక జ్ఞానవంతుని యొక్క లక్షణం అన్నమాట. దాన్ని మార్చుకోనికి, సవరించడానికి, ప్రభువా నాలో ఉన్న దోషం నువ్వు చెప్పు, నా పాపం నాకు బయలుపరచు అని దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేస్తూ, మనకు కొన్ని విషయాలు అర్థమైనప్పుడు, ఓహో అరే నేను ఒకప్పుడు మిస్టేక్ చేసిన. ప్రతి వ్యక్తి ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. ఎవ్వరు కూడా పరిశుద్ధంగా పర్ఫెక్ట్గా ఎవడు ఉండలేడు. నువ్వు గొప్ప ప్రార్థన పరుడే ఉండొచ్చు, నువ్వు ఏదైనా ఉండదు, కానీ నువ్వు చేసిన తప్పులే నీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. హల్లెలూయా. నేను ఇట్లనే ఉంటా అని చెప్పి కొంతమంది సవరించుకుంటారు, దానికి మనం ఏం చేయలేము. కాబట్టి మనలో ఉన్న లోపాలు, బలహీనతలు మనం తెలుసుకొని వాటి మీద పెద్దగా మనసు పెట్టక మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడి, ప్రభు రాకడలో మనము ఎత్తబడి గుంపులో ఉండాలి. ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.